ఇక చూడండి, ముగ్గురు ఎమ్మెల్యేలు అవుట్, 7గురు సేఫ్, దానం కడియం తెల్లంపై వేటు అని వార్త కనిపిస్తుంది. ముగ్గురు ఫిరాయింపుపై స్పష్టమైన ఆధారాలు, మిగిలిన 7గురు జాగ్రత్తగా ఉండాలి, బీఆర్ఎస్ విప్పు పాటించాలి, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు, ఫిరాయింపు కేసులు ఇప్పటికే సుప్రీం తీర్పు అని మనకు వార్త కనిపిస్తుంది. 3 నెలల్లో తేల్చాలని స్పీకర్కు ఆదేశాలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది ఎమ్మెల్యేలు జంపు, వీరిలో 3 పైన వేటు ఉండొచ్చని టాక్, పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు స్పీకర్కు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా వెయ్యరా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్ల విజయం సాధించిన మ్యాజిక్ ఫిగర్ సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్నది. అయితే ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు, వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, శేర్లింగంపల్లి ఆర్కెపూడి గాంధీ, ఇక జగిత్యాల సంజయ్, పటాన్చెరు గూడెం మైపాల్, చేవెల్లె కాళయాదయ్య, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు ఖాయమని, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ చెబుతోంది. సో మొత్తం మీద ముగ్గురు నేతల మీద మాత్రం ఖచ్చితంగా కీలకంగా మరి వేటుపడేటువంటి అవకాశం ఉందని ఒక డిస్కషన్ వస్తుంది. ఎవరెవరా ఆ ముగ్గురు అంటే ప్రధానంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, శేర్లింగంపల్లి దానం నాగేందర్, మొదటనేమో దానం నాగేందరు ఖైరతాబాదు, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురు మీద దానం కడియం తెల్లం పైన మరి ముగ్గురు మీద కూడా వేటుపడేటువంటి అవకాశం ఉంది ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే మీ అందరు తెలుసు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి డే 1 నుంచి బీఆర్ఎస్ నాయకులు దీని మీద ఫైట్ చేస్తున్నారు. మొదటగా స్పీకర్ని కలిసి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోండి అని స్పీకర్కి చెప్పారు. ఇక లేదు, స్పీకర్ స్పందించట్లేదని హైకోర్టుకు పోయారు. హైకోర్టులో న్యాయం జరగట్లేదని సుప్రీంకోర్టుకు పోయారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, మొన్న 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి మరి వీళ్ళ మీద ఏదో ఒక రకంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు మరి స్పీకర్కు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు స్పీకర్ మీద ఆధారపడినది, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తాడా వెయ్యడా, లేకపోతే ఇంకో రకంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా అనేది స్పీకర్ నిర్ణయాన్ని మనం ఎవరు కూడా జడ్జిమెంట్ చేయలేం. స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని మనం చెప్పలేము, దాన్ని అంచనా కూడా వేయలేం. సో స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు చెప్పలేరు. కానీ ముగ్గురు ఎమ్మెల్యేల మీద అయితే మొదటగా స్పీకర్ అనర్హత వేటు వేస్తారని ఒక చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ కూడా అది విశ్వసిస్తున్నది. ఎవరెవరు, దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. ఇక దానం నాగేందర్ మీ అందరికీ తెలుసు, ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే బీఫామ్ ఉంటుందో ఆ బీఫామ్ మీదనే ఆయన ఎంపీగా పోటీ చేశాడు. సో అటువంటి దానం నాగేందర్ మీద ఖైరతాబాద్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. దానం నాగేందర్ మీద స్పీకర్ ఖచ్చితంగా అనర్హత వేటు వేయక తప్పదు అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇక కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, భద్రాచలం వీళ్ళిద్దరి మీద కూడా వేటు పడుతుంది. మొదటగా ఆ ముగ్గురు మీద వేటు పడితే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని ఒక చర్చ జరుగుతుంది. ఉప ఎన్నికలకు మీరు సర్వం సిద్ధం కావాలని ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కూడా బలంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ అంశం కనబడుతున్నది. సో ముగ్గురు మీద ఒకవేళ అనర్హత వేటు పడితే ఆ 7గురు సేఫ్ అవుతారు. ఆ 7గురు కూడా మరి బీఆర్ఎస్ విప్పుని ఫాలో అవుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉండాలని ఒక సలహా సూచన కూడా చేస్తున్నారట. చూద్దాం ఏం జరుగుతుందో ఏం కథ అనేది.